మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఫేజ్ A1 లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2 లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు అధికారులు. హైదరాబాద్, గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో భూముల సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. భూ యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయా యజమానులు తమ హక్కుల పత్రాలు నిర్దేశిత సమయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత సమయంలో తెలియచేయాలని అధికారులు సూచించారు. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను కూడా ప్రకటించారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 నిబంధనల ప్రకారం ఈ భూసేకరణ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో మూసీ అభివృద్ది పనులు దశల వారీగా కొనసాగనున్నాయి. మొత్తం గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో 14 మండలాలు, 46 గ్రామాల్లో మూసీ అభివృద్ది జరగనుంది. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగితే తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, ఎప్పటి నుంచో మూసీ పునరుజ్జీవనకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటికీ స్టెప్ పడినట్లు కనిపిస్తుంది. భూసేకరణకు సంబంధించి అనుమతి ఇచ్చినట్లుంది కదా? అందులో భాగంగా దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసి అభివృద్ధి భూసేకరణ ప్రక్రియ ప్రభుత్వం అయితే ప్రారంభించబడుతుంది. ఎందుకంటే పూర్తి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక కీలక ప్రకటనలో ఫేజ్ 1 కింద ఏదైతే ఫేజ్ 1 ఏదైతే ఉందో హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, అదేవిధంగా ఫేజ్ 2 కింద ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు. మొత్తం చూసుకుంటే ఇటు హైదరాబాద్, గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో భూములు భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం సుమారు 50 ఎకరాలకు సంబంధించిన భూమి సేకరించేందుకైతే అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఎవరైతే ఈ భూమికి సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మార్కెట్ వాల్యూ ఆధారంగా పరిహారం చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ భూమిని కోల్పోతారో వాళ్ళకి సంబంధించిన భూమి హక్కులు అంటే వాళ్ళ పాస్బుక్లు కానీ, అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ కి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి కూడా ఈ నోటిఫికేషన్ లో జారీ చేస్తుంది. సర్వే నంబర్ల వారీగా, గ్రామాల వారీగా పూర్తి జాబితాను కూడా వాళ్ళు సమర్పిస్తున్నారు. ఆ ప్రకటన ఆధారంగా ఎవరైతే భూమిని కోల్పోతున్నారో వాళ్ళకి సంబంధించి అంటే ఇప్పుడు మొత్తం 50 కిలోమీటర్లకు సంబంధించిన భూసేకరణ చేస్తారు, 50 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ చేస్తారు. దానికి సంబంధించి ఎవరైతే భూమిని కోల్పోతారో వాళ్ళకి సంబంధించిన మొత్తం ఆధారాలు కూడా తమకు సమర్పించాలంటే కూడా ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 నిబంధనల ప్రకారం భూసేకరణ చేస్తామో దానికి సంబంధించి పరిహారం కూడా చెల్లిస్తామంటే అంటే బహిరంగ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ఆధారంగా ప్రస్తుత చెల్లింపులు చేస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించి మూసీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పరిధి ఉంది. దీంట్లో 14 మండలాలు, అదేవిధంగా 46 గ్రామాల పరిధిలో దశల వారీగా 55 కిలోమీటర్ల పూర్తి పునరుజ్జీవనం చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని చెప్పి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఓటు అనేది ప్రజాస్వామ్యం పౌరులకు కల్పించిన